నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. అలాగే అశోక్ నగర్ లో చూసుకున్నట్లయితే చాలా మంది విద్యార్థులందరూ కూడా అదే హాస్టల్స్ లో అదే కోచింగ్ సెంటర్ లో కూడా ఇంకా కోచింగ్ తీసుకుంటున్నారు. దిల్చున్నారు కావచ్చు, ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్ లో కూడా నిరుద్యోగులు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం కూడా తొందరగా గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పడం కూడా చూస్తున్నాం. అలాగే చూసుకున్నట్లయితే రానున్న కొద్ది రోజుల్లో కూడా పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు, విద్యాదానికి కావచ్చు, వైద్యదానికి కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేస్తామని చెప్పి కూడా కసరత్తు చేస్తున్నామని కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటిది అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే మనం మాట్లాడదాం, మన దగ్గర జనార్దన్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేస్తా అని చెప్పి కూడా అంటున్నారు. కాబట్టి అన్నిటి కూడా కసరత్తులు చేస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా ఒక చిన్న కొంతమంది నాయకులు కూడా చెప్తున్నారు అనమాట. దాని గురించి ఏం చెప్తున్నాను అన్న? ఇగో మొన్నటి వరకు దసరాకు దీపాలకి ఇగో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పారు. ఇగో దసరాకు జాబ్ క్యాలెండర్ అని చెప్పిండు. అనేది ఇదే దసరాకు జాబ్ క్యాలెండర్ పోయింది. ఇంకేమొచ్చింది చెప్పు? వీళ్ళు వచ్చినాక ఇది రెండో దసరా. ఓకే, 2 దసరాలు అయిపోయినాయి. ఇక రేపు మళ్ళా సంక్రాంతి వస్తుంది, తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది, అన్ని అయిపోతాయి. ఎవడో ఇస్తాన్నోడు మళ్ళీ జాబ్గా ఇప్పుడు త్వరలో ఇస్తాము, త్వరలో అయిపోయింది, ఎస్ఐకి మేము వెతుకుతున్నాం అన్ని అంటే ఇప్పుడు ఏంది తవ్వకాలు అంటారు కదా, తవ్వకాలు ప్రారంభిస్తున్నాము, మేము తవ్వకాలు తవ్వి తీస్తున్నాము అని చెప్పినట్టు నోటిఫికేషన్ వేయడానికి వేకెన్సీస్ కావాలో తిరుగుతున్నాం అని చెప్పారు కదా. ఇంకా మీరు అన్నట్టు ఇంట్రొడక్షన్ లోనే చెప్పారు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ. మరి ఈ బడపలు చెప్పమని చెప్పి 46 జీవో ఉంటుందా? 46 జీవో తోటి నోటిఫికేషన్ ఎట్టిస్తారు? కోదండరామ్ సార్, సాక్షాత్ కోదండరామ్ సార్ వీళ్ళకన్నా ఎక్కువ చదువుకున్న ఆయన పొలిటికల్ చేసి ఆయనే ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, ఆయనే చెప్పిండు 46 జీవో రద్దు కాదు. అదేం సార్ అట్లా మాట్లాడతారు మీరు? అయ్యా ఎందుకు మమ్మల్ని చేసిర్రు, ఆగం చేసిర్రు, కాంగ్రెస్ కోటే పిచ్చిరి అంటారు. అంటే నేను అదేదో చిన్న పని అవుతుంది అనుకున్నాం కానీ అది 371 DOకి ఆర్టికల్ కు లింక్ అయ్యింది అన్నారు. ఆ లింకు తెంపకుండా వీళ్ళు నోటిఫికేషన్ ఎట్టిస్తారు. మరి అయిపోయినటువంటి డిఎస్సికి వీటన్నిటికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? మెగా డిఎస్ అని చెప్పి రియాజ్ సారే చెప్పిండు, మెగా డిఎస్ 23,000 అలా ఇచ్చింది, అది 5,000. నోటిఫికేషన్స్ రావు. వీళ్ళు ఇది ఒకటే చెప్తున్నాం. ఎందుకంటున్నారు అంటే కసరత్తు అని. ఈ బోషుడికే కాళ్ళకు మాకు అబద్ధాలు చెప్పేటోళ్ళను మేము తిడతాం. మాకు అబద్ధాలు చెప్పేటోళ్ళను బోషుడికే కాళ్ళంటాం, ఇంకేదన్నా అంటాం. మాకు వచ్చి ఎందుకంటే ప్రభుత్వం అనేటటువంటిది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి నోటిఫికేషన్ ఇస్తున్నామంటే ఊళ్ళల్లోకి వెళ్ళి తట్టా పుట్టా చదువుకొని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఎవరి దగ్గర నాన్ బోర్డర్ గా ఉంటూ చదువుకొని పోయేటటువంటి వాళ్ళు. అయ్యాల ఇలాంటి స్టడీ హాల్స్ కానీ హాస్టల్స్ కానీ ఇలాంటి పరిస్థితి లేదు. కాంపిటేటివ్ గా హైదరాబాద్ వస్తుందంటే 90% ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి చదువుకునేటటువంటి పరిస్థితి ఉండి ఒక్క మాట అంటే దానికి కట్టుబడి ఉండే ప్రభుత్వాలు. అవి ఏమైనా కావచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ ఈ రోజు పూటకొక మాట మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎట్టా ఎన్నికలకు ఇంకా 6 నెలలు ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ 6 నెలలు నడుస్తాయి. ఇప్పుడు సర్పంచ్ ఓట్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీలు, తర్వాత ఇగో ఇప్పుడు మళ్ళీ జూబ్లీస్ వస్తుంది బీఆర్ తో పాటు. 6 నెలలు ఇవే ఉన్నాయి. సిగ్గు లేకుండా ఎట్లా చెప్తారు? నేను చెప్పేది ఏదైనా ఒక అథెంటిక్ గా ఇన్ఫర్మేషన్ తోటి ఎట్లా ఉంటది ఏందనేది క్లారిటీగా చెప్తా. జీపీఓ అప్పుడు కూడా జీపీఓ రాదురా నాయన అని చెప్పిన. ఎందుకు రాదంటే క్లస్టర్స్ ఇస్తున్నారు, ఒకరికి 2-3 విలేజ్లు ఇస్తారు, 10,000 పెరుగుతాయి. జీపీలు చేస్తారు, గ్రామ రెవెన్యూలు చేస్తారు, పంచాయతీలను గ్రామ రెవెన్యూ పంచాయతీలుగా చేస్తారు. కానీ 1000 ఎప్పుడు పెరుగుతాయి? ఎన్నికలు అప్పటికి ఇస్తారు, 2027లో ఇస్తారు. వీళ్ళందరినీ తీసేసి అప్పటికి 6,000 వస్తాయి. కానీ ఇప్పుడైతే రావని చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, మొన్నటి వరకు కూడా చెప్పినాం, వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ క్యాలెండర్ వరకు పోతారు, అప్పుడే ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఎన్నికలు వస్తాయి, జనవరి వరకు వస్తాయి. ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ సెషన్ లో పెట్టేసి దీనికి బడ్జెట్ కేటాయించేసి కొత్త పోస్టులకు వేకెన్సీ బడ్జెటరీ పోస్టులకు అని బడ్జెట్ తర్వాత ఇస్తారు, మార్చి తర్వాత అని చెప్పినాం. ఇది వాస్తవం, అదే జరుగుద్ది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నారు మీకంటే వీళ్ళు విలేజ్లలోకి వెళ్ళిపోయారు. ఇవాళ అశోక్ నగర్ లో 6 నెలలకి ఇంకా నోటిఫికేషన్ రావు. ఇప్పటికే డిసెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది. ఇక వేస్ట్ మీ మీద ఉండి ఇప్పటికి వీళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. ఏదన్నా ఖర్చులు పెట్టుకొని తిందామన్నా, ఏమన్నా హాస్టల్ ఫీజులు కట్టుకుందామన్నా ఇక ఏమీ లేవు. వీళ్ళు వచ్చి పొరంబోకు మాటలు చెప్తారు, ఆగమైపోతాం. ఇచ్చే వేకెన్సీస్ కూడా ఆగమాగం ఇస్తారు. ఆ రోజు 2,000 పెంచుతాం అని చెప్పి పెంచలేదు. గ్రూప్ 2లో
గ్రూప్ 3 లో పెంచలేదు, గ్రూప్ 1 ను ఆగవాగం పట్టించారు, వద్దని వెళ్ళిపోయారు. ఓకే. అయితే ఇన్న లింక్ ఉంది. మరి వెళ్ళిపోతే ఎందుకు మరిస్తా అంటున్నారంటే అసలు ఓటేసే కాడ పొరగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఊళ్ళో ఒక్కొక్కరికి చెప్తారు, ఓకే అరే ఈ కాంగ్రెస్ మున్నా కొడుకులు మమ్మల్ని నాగం చేసిర్రా, మోసం చేసిర్రు, వీళ్ళకి ఏమి వద్దాడు. మరి ఇలా మాట్లాడి నమ్ముతారు. అరే రైతులకు కూడా ఇయ్యాలగా నిన్నటి వరకు రేపు వస్తారకి అంటారు, ముసలాళ్ళకు పింఛన్లు కూడా ఇయ్యాలగా మా అమ్మమ్మ తాతలకు అంటారు. ఓటు బ్యాంకు దెబ్బ పడుతుంది కాంగ్రెస్ కనే ఉద్దేశంతో మళ్ళా పొరగాళ్ళని మచ్చ చేసుకోవడానికి ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయని ఇవన్నీ ప్లాన్లా? అంతే ప్లాన్లే. మొగడంటాం రేవంత్ రెడ్డి అందరిని మొగోని ఇది అది తోండలు ఇడుస్తా, పాయింట్లు ఇడుస్తా, అది ఇడుస్తా, ఇది ఇడుస్తా అని చెప్తాడుగా. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి, అన్ని నీకన్నే ఉన్నాయి, విద్యాశాఖ నీకన్నే ఉన్నాయి, అన్ని నీకన్నాయి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా నీకన్నే ఉంది, అన్ని నీకన్నే ఉన్నాయి కదా. ఏ రూల్స్ ఏ చేయాలి నీకాడ ఉన్నాయి కదా. ఆ రోజు మనకు జీవో 46 వాళ్ళ గురించి నువ్వే వచ్చి ధర్నా చేసినావు కదా, అన్ని చేసినావు కదా. మరి ఇప్పుడు వాటన్నింటిని తీసేయడానికి అవకాశం ఉంది. నేను నోటిఫికేషన్ ఇస్తున్నాను, ముఖ్యమంత్రి ఎందుకు చెప్పట్లేడు? ముఖ్యమంత్రి ఎందుకు చెప్పట్లేదు? ప్రతి దాన్ని చెప్తున్నాడు. ఊరి మీద అంబోతులు లెక్క వచ్చి ఒరులుతాడు. ఇవాళ మన గ్రూప్ అనేది కూడా పంచాయతీ పెట్టిండు, అది ఏం కాదు. వాళ్ళందరూ మళ్ళీ ఇంటికి పోయేటటువంటి వాళ్ళందరినీ తిప్పుతా ఉన్నారు. అలా ఒక 100 మంది 100 మంది కూడా లేరు, 50 మందిని పట్టుకొని ఇగో నేను బీదోని. మరి వీళ్ళందరూ బీదోలుగా కోటీశ్వర్లా? మేము కొనుక్కోలేదు, 3 కోట్ల కన్నా నువ్వు కొనుక్కున్నావు నీకు చెప్పినా. ఈ లిటిగేషన్స్ ఏంది, అవకతవకలేంది, అవకతవకలు వెనకున్న లొల్లి ఏంటంటే లొల్లి అంటే గొల్లిగా అన్నట్టు ఇవాళ వచ్చి అందరికి పంచాయతీ పెట్టించి వీళ్ళు కొనలేదు, 3 కోట్లు లేవు. రేవంత్ రెడ్డి ఛాయ్ 10 రూపాయలు పెట్టి ప్రభుత్వ పైసలతోటి ఛాయ్ తాగాడు, 3 కోట్లకు నేను ఉద్యోగాన్ని నమ్ముకున్నాడు. ఈ ఎమోషన్స్ అన్ని పనికిరావు, ఈ ముచ్చట్లన్నీ పనికిరావు. దొబ్బకి ముచ్చట్లు దొబ్బకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వీటి వెనక ఉన్నటువంటి ఏంటి, వీటి వెనక ఎందుకు చేసిర్రు, వీటి వస్తున్న ఆరోపణలపైన సిబిఐ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకైతే దీన్ని వెనక పెద్ద కుట్ర ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 అట్నే చేసి ఇలా ఉద్యోగాలు ఇచ్చినా రేపు పోయినాక ప్రతిపక్షాల మీద నోస్తాడు. మళ్ళీ కొంతమంది దొంగలు ఉన్నారు, వీళ్ళపై బీజేపీ తోటి బీఆర్ఎస్ తోటి చేతులు కలిపి మీ ఉద్యోగాలు కూడా కొట్టించారు అని ఒక ఎమోషనల్ గేమ్ ఆడుతుందికే. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలరు. ఈ రేవంత్ రెడ్డి మాటను ఎవడు నమ్మకరి, కాంగ్రెస్ మాట ఎవరు నమ్మకరి. అసలు రేవంత్ రెడ్డికి అంత ధైర్యం లేదు కదా. అంత ధైర్యం ఉంటే గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు నాలుగు ఎందుకు తడబడుతుంది? తాగిన నాలుక మడతలు పడ్డాయి భయానికి. మళ్ళీ ఈ ఉద్యోగాలు పోతే మమ్మల్ని ఊడగొడతారని ఎట్లాగా ఇస్తున్నా నేను మా ఈ పోయే ఉద్యోగాలే అని ఆడ ఏం మాట్లాడలేకపోయిండు. ఓకే. అంటే ఇప్పుడు 46 జీవో ఒకవేళ తీసేయకపోతే ఆ పోలీస్ జాబ్లు వేసినా కానీ ఉపయోగం ఉండదు కదా. చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరిగిపోతుంది. అన్యాయం జరుగుద్దనా? ఖచ్చితంగా అన్యాయం జరుగుద్ది. హైదరాబాద్ చుట్టోళ్ళు రారు. నేను చెప్తున్నా కాదు, పార్టీలకు కూడా పంచాయతీ పెడతాడు. మళ్ళా రూరల్ వాళ్ళు వస్తారు. ఇక్కడ కొన్ని పార్టీలకు ఇక్కడ బీజేపీకి అర్బన్ ఓటింగ్ ఉంటది, వాళ్ళు రారు. ఇక్కడ బీఆర్ఎస్ కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, వాళ్ళు రారు. ఇప్పుడు ఎందుకంటే ఎంపీటీసీ జడ్పీటీసీలు అయిపోయినాక రేపు జూబ్లీహిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ జిహెచ్ఎంసీ అనేది అత్యంత కీలకంగా వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈ విషయాన్ని బట్టి వస్తారు రాజకీయ నాయకులు. ఇప్పుడు యూరియా బస్తాలకు కాబట్టి అందరూ ఊర్లలో కురికిరు. ఇప్పుడు వీడికి వచ్చేసరికి లోట్లు దెబ్బతింటే వీళ్ళు రారు. ఇప్పుడు ఈ పొరగాళ్ళని అందరిని ఏం చేస్తున్నారు, ఎవరు రాడు చేసేది మేమే అని 46 వాళ్ళని వీళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు. కానీ ఏం కాదు. ఏ పార్టీ మంచి చేసింది అనుకుంటున్నారు? మరి ఏ పార్టీ వాళ్ళు ఈ ఎన్నికలు అయిపోయినాక జనరల్ ఎలక్షన్స్ వస్తాయి చూడు, అప్పుడు రంగులు బయటపడతాయి. ఇప్పుడు ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ కావు కదా. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి ఇచ్చినోడు వాడు పోయినోడు ఇచ్చిండు, వీడు చేస్తా అన్నాడు, మధ్యలో నాకెందుకని బీజేపీ వాళ్ళు అంటారు. అరే చేస్తా అన్నది మేము చేస్తాం కానీ ఇప్పుడు పొరగాలను కేసులు చుట్టూ ఎందుకు మిమ్మల్ని తిప్పాలి? ఇప్పుడు గ్రూప్ 1 కోట్లు పెట్టారు, కనీసం ఒక 5 కోట్లు పెట్టినట్టుంది కోర్టులో. ఇప్పుడు 5 కోట్లు పెడితే 46 వాళ్ళు పెట్టుకోగలుగుతారా? పెట్టుకోలేరు. ఆయన మట్టిగా తిప్పుకా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. మేము 46 రద్దు చేస్తాం, మేము చేస్తాం, మా ఎమ్మడి తిరుగురి పక్కోనెమ్మడి తిరిగిరు అనుకో, మీరు వాళ్ళ కళ్ళు ఎందుకు పోతారు అని గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఎన్ని రోజులు ఆడలేరు. ఈ తొండి గేమ్ ఎన్ని రోజులు ఆడతారు? దమ్మున్న కలేజ్ ఉన్న గేమ్ ఆడాలి. అది ఇంకొక సంవత్సరంలో చుట్టుకుంటది. ఇప్పటికైనా విలేజ్లలో ఉన్న 46 జీవో బాధ్యతలు మీరు తెలుసుకోరు. కాంగ్రెస్ వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అరే 46 జీవో పేరుతో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకొని నల్లగొండలు ఉన్న రేట్లు గెలిచిన రేట్లు అందరూ ఉరికిర్రు. మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఊళ్ళల్లో ఉండేటటువంటి మా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఉరికిర్రు. మరి దొంగ లెక్కలు ఇన్ని రోజులు ఏం చేశారు? గడ్డి బిక్కిర్రు. ఇన్ని రోజులు ఏం చేసిర్రు? ఈ నాటకాలన్నీ దబ్బిర్రు. జానారెడ్డి నీ కొడుకులకు 2 ఉద్యోగాలు ఇప్పించుకున్నావు. నీ కొడుకులు 2 నాటకాలు ఆడిచ్చినావు. నీ కొడుకు లేస్తే ఎమ్మటి రేవంత్ రెడ్డి ఎమ్మటి తిరుగుతా ఉంటాడు. మరి ఏం మిక్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ? మరి పొరగాళ్ళ జీవితాలు నాగం పట్టేయలేదా?
మరి వాళ్ళు ఎక్కడ పోయిరా 46 జీవో రద్దు చేయకుండా వీళ్ళు? మరి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? అసలు నీ కొడుకు కొనుకన్నా తెలుసా? ఓరు తెలియదు, ఇద్దరు కొడుకులు ఎవరిని తెలియదు. మేము కష్టపడ్డట్టు కష్టపడరా? నువ్వేదో కాంగ్రెస్ లో ఉన్నావు చేసినావు, రేపు రేవంత్ రెడ్డికి సీటుకు ఎసరు తెస్తావు, సీనియర్ అని చెప్పేసి అందరిని సీనియర్ కలుపుకొని వస్తావని నీ ఏం చేయనని నీ కొడుకులను కల్పించుకొని రేవంత్ రెడ్డికి నీ కొడుకుని పెట్టుకొని అన్ని నువ్వు చేస్తున్నావు. మరి మా బతుకులేంది? అసలు వీళ్ళని అందరిని ఓడగొట్టి ఒక్కడన్నా గెలవద్దు రేపు కాంగ్రెస్ వాడు. వీళ్ళని ఎవ్వరిని గెలవనియొద్దు. ఇప్పుడు అనుకుంటారు, ఇప్పుడు కేసులు పెడతారు, ఇది అంటారు. ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో నేషనల్ టీవీలో, మీరు ఏంది పెద్ద ఏదో అనుకుంటున్నారు, ఏదో గెలిచారంటే రేవంత్ రెడ్డి కాడ ఏముందని రేవంత్ రెడ్డిని ఏం చూసి గెలిపించిర్రు? ఇవన్నీ మోసాలు అంతకన్నా కాదా? ఒకసారి చూస్తారు, రెండోసారి ఓడగొడతారు, మూడోసారి మాకు అవకాశం ఇస్తారు కదా. రేవంత్ రెడ్డి చీటింగ్ చేసిండు తెలంగాణ ప్రజల్ని. ఆ చీటర్స్ గెలిపించారు, మాలాంటి వాళ్ళని నిజాయితీ పరులను గెలిపేయలేరా? ఖచ్చితంగా మేము ఎన్నికలలో గెలుస్తాం. ఒకసారి కాకపోయినా రెండోసారి అయినా బీహార్ ను ప్రశాంత్ కిషోర్ వెళ్తాడని చెప్పిండు. ఇంకొకసారి రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణలో రాడు, ఓడిపోతాడు, ఆయనే ఓడిపోతాడని ప్రశాంత్ కిషోరే చెప్పిండు. ప్రశాంత్ కిషోర్ పుణ్యమే కదా ఇవాళ మీరు గెలిచింది. ఎట్ట పుణ్యం అంటే ఆ రోజు బీఆర్ఎస్ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ నోటిఫికేషన్ ఇవ్వంటే 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళ కాడ మ్యాన్ పవర్ లేక టీజీపీఎస్సీ పేపర్ లీక్ అయింది. దాని పుణ్యానే వీళ్ళందరూ గెలిచిర్రు. మరి వీళ్ళు ఏమన్నా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశారా ఈ పీకుడు గాళ్ళందరూ? మేము వీళ్ళనంతా మాకు హామీలు ఇచ్చిన వాళ్ళని పీకుడు గాళ్ళని అంటాం. ఓడోడొచ్చి మా చుట్టూ తిరిగిండో మా తోటి ఓట్లు వేయించుకోవడానికి ఇది చేస్తాం అది చేస్తాం లేస్తే అశోక్ నగర్ లో తిరిగిన వాళ్ళు వీళ్ళని అందరిని అంటున్నాము. మీకు అంతా పరుచుకొని వస్తే కేసులు పెట్టుకోరు మా మీద, మా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని. మా జీవితాలు ఆగమవుతుంటే వాళ్ళు 8 మంది నిరుద్యోగులు చచ్చిపోతే వీళ్ళు ఎక్కడ పడినారని అడుగుతున్నాం. 46 జీవో రద్దు చేస్తాను ఇన్ని రోజులు, దాని మీద ఒక రోడ్ మ్యాప్ ఎందుకు ప్రకటించలేదు అంటున్నాం. ఇవాళ 29 జీవో గురించి ఎందుకు ప్రకటించలేదు అంటున్నాం. మీకేం కారిపోయింది, ఏం కింద నుంచి కారుతున్నది, లూజ్ మోషన్స్ అవుతున్నాయని డైపర్లు వేసుకునేటందుకు కూడా అవకాశం లేదని అంత కిందికి కారుతుందని వచ్చి ఇచ్చిర్రా మీరు? గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ 15 days ఆగలేకపోయిరా? 10th వరకు నిరుద్యోగ ప్రభుత్వం ఉన్నారు. ఇంకేంది వీళ్ళు చేసింది? ఎవరికి ఏం చేసారు? కాంగ్రెస్ వాళ్ళను స్థానిక సంస్థలలో బొంద పెట్టాలి. వీళ్ళు చేసేది పెద్ద డ్రామా నాటకము. వీళ్ళ కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థలలో బొంద పెడితేనే అవుతారు అన్న. మరి ఆడిని ఒడగొట్టిర్రు, మళ్ళీ ఈయన ఒడగొట్టిర్రు అంటే ఆడు మోసం చేసిండు, ఆడిని ఒడగొట్టినాం. ఇప్పుడు ప్రస్తుతానికి వీడున్నాడు, వీడిని ఒడగొట్టాల్సిందే. ఎందుకంటే ఇక నోటిఫికేషన్స్ ఇయ్యాడు. 2 లక్షల ఉద్యోగాలలో 50,000 ఇచ్చిండు, మోసం చేసిండు, కుళ్ళు కుతంత్రాలు చేస్తాడు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు, ఓనో కట్టుకుంటాడు. ఏదన్నా ఒక మంచి ఉద్యమం చేసేటప్పుడు ఇంకొకరిని దింపుతాడు, ఇంకొకరిని చేసేటప్పుడు ఇంకొకరిని దింపుతాడు. కాంగ్రెస్ అంటేనే కుట్రలతో కూడుకొని ఉన్నట్టుంది. ఇది కుట్రల కాంగ్రెస్. కాబట్టి జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఈ తెలంగాణ భవిష్యత్ ఏంది, తెలంగాణ భవిష్యత్ గురించి ఎట్లా పోదాము, ఏం పోదాం, తెలంగాణ నిర్మాణంలో నిరుద్యోగుల పాత్ర ఏంది, ఏ పార్టీని ఏం చేద్దాం అనేది అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మన శత్రువు వీడు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన శక్తి ఉందో ప్రతిపక్షాలకు తెలియాలి. కాబట్టి కాంగ్రెస్ ని ఇప్పుడు ఒడగొట్టండి, కాంగ్రెస్ ఒడగొట్టి రాబోయే జనరల్ ఎలక్షన్ లో మన రూట్ మ్యాప్ ఏందో మనం నిర్ణయించుకున్నాం. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ విద్యార్థులందరూ కావచ్చు, నిరుద్యోగులందరూ కావచ్చు, వాళ్ళందరూ కూడా కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? ఏం లేవన్నా, ఇప్పుడు ఏం రావు, క్లియర్ గా మార్చి వరకు ఏం రావు నోటిఫికేషన్స్. వచ్చిన ఆడకూర నోటిఫికేషన్లు 46 జీవో తోటి SIPC నోటిఫికేషన్ వస్తుంది. నేను ఛాలెంజ్ ఇస్తున్నా, కాదనే మొగోడు కాంగ్రెస్ ఎవడన్నా ఉంటే వచ్చి చెప్పవను. మళ్ళీ నేను ఇంకోసారి కెమెరా ముందు మాట్లాడను. నువ్వు కాదని చెప్పి 46 జీవో ఉండదని చెప్పి నోటిఫికేషన్ 46 జీవో లేకుండా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఉంటే రమ్మని చెప్పి వాళ్ళని నిరుద్యోగులం భుజాల మీద ఎత్తుకొని హైదరాబాద్ మొత్తం ఊరేగిస్తాం. చెప్తున్నాం, బరాబర్ చెప్తున్నాం. మీకు అంత దమ్యం అనుకుంటుంటే రమ్మని నేను చెప్తున్నా, సవాల్ ఇస్తున్నా. 46 జీవో తోటి SIPC నోటిఫికేషన్ వస్తుంది. ఇది సవాల్. కాదని అనేటువంటి మోగోడు ఉంటే నాకు అడిగి రమ్మని చెప్పి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.